నిమ్మకాయల చినరాజప్ప. 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా ఈ పేరు అంతగా బయటకు వినిపించలేదు. నిరాడంబరత, హడావిడి చేయడం అలవాటు లేని ఆ వ్యక్తిత్వం కారణంగానే 2 దశాబ్దాలకు పైగా తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బయటి ప్రపంచానికి ఆయన అంతగా తెలియదు. నేడు ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెల్యే పదవి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఆయన ఎన్నడూ నిరాశ చెందలేదు. అనుకోకుండా అవకాశం తలుపు తట్టి ఏకంగా హోంమంత్రి పదవితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి చేతజిక్కినా ఉబ్బి తబ్బిబ్బవలేదు. అప్పటికీ ఇప్పటికీ అదే నిరాడంబర జీవితం ఆయన ప్రత్యేకత. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ఉప్పలగుప్త మండలం పెదగాడవిల్లిలో పుట్టిన చినరాజప్ప 5గురు సంతానంలో పెద్దవాడు. తండ్రి రంగయ్య నాయుడికి అప్పట్లోనే 100 ఎకరాల సాగుభూమి ఉంది. రాజకీయాలంటే అమిత ఆసక్తి కలిగిన రంగనాయుడు కుమారుడిని ఆ వైపు ప్రోత్సహించారు. ఉన్నత చదువుల తర్వాత బంధువుల అమ్మాయి అనురాధతో వివాహం జరిగింది. ఎన్టీఆర్ స్ఫూర్తితో 1982లో తెలుగుదేశం ఆవిర్భావం సమయంలోనే చినరాజప్ప పార్టీలో చేరారు. మండల పరిషత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1992 నుంచి సుదీర్ఘ కాలం పాటు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాజకీయ జీవితంలో ఎంతో మందిని ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు సిఫార్సు చేసినా ఆయన మాత్రం ఎమ్మెల్యే పదవి కోసం 3 దశాబ్దాల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. సొంత నియోజకవర్గం అల్లవరం అప్పట్లో ఎస్సీకి రిజర్వ్డ్ కావడంతో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత అమలాపురంపై ఆశలు పెట్టుకున్నా 2009లో అది రిజర్వ్డ్ అయ్యింది. రాజ్యసభ సీటు వస్తుందని ఆశించినా తన సామాజిక వర్గానికే చెందిన మహిళకు కేటాయించడంతో మిన్నకుండిపోయారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్నా పదవుల కోసం ఏనాడు ఆయన పాకులాడలేదు. ధిక్కార స్వరం వినిపించలేదు. అసంతృప్తి వ్యక్తం చేయడం అంటేనే ఆయనకు తెలియదంటారు దగ్గర నుంచి ఎరిగినవారు. ఎమ్మెల్యే పదవి రాదని తేలిపోయాక జిల్లా పరిషత్ చైర్మన్ పీఠమైనా దక్కుతుందని ఆశపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన పదవి ఆయన ఇంటి తలుపు తట్టింది. గత ఎన్నికల్లో నామినేషన్ కు చివరి రోజు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు పెద్దాపురం నుంచి బరిలో నిలబడ్డారు. తండ్రి అకాల మరణంతో చివరి 10 రోజులు మాత్రమే ప్రచారం నిర్వహించిన 10,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందిన ఆనందంలో ఉండగానే ఏకంగా హోంమంత్రి పదవి ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ పైన వచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకు బోనస్. నిస్వార్థ సేవ, కష్టపడే తత్వం, నమ్మకస్తుడిగా మెలగడం వల్లే చంద్రబాబు విశ్వాసాన్ని పొందగలిగానంటారు చినరాజప్ప. నేను రాజకీయాలకి ఎంత ప్రాముఖ్యతనో ఫ్యామిలీ కూడా అంత ప్రాముఖ్యత. ఉదయం రోజు సాయంత్రం 8 o'clock ఇంటికి రావటం, పొద్దున్న 9 వరకు ఇంటి దగ్గర ఉండటం, మళ్ళీ పార్టీ కార్యక్రమాలకి వెళ్ళిపోవటం, రోజు పార్టీ కార్యక్రమాలు చేసేవాడిని. రోజు ప్రతి ప్లేస్కి వెళ్ళి అందరినీ కలుసుకుంటూ, నాయకులు కలుసుకుంటూ కార్యక్రమాలు అటెండ్ పార్టీ కార్యక్రమం బాగా చేశాను కనుక బాగా మంచి ప్రెసిడెంట్గా నన్ను ఎప్పుడు కూడా ఎవరు ఎంతమంది ప్రెషర్ చేసినా కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కంటిన్యూ చేయడం జరిగింది. అందరికీ మంచి చేయాలని ఉంటుంది ఆయనకి. మాకు కూడా అలాగే ఆయన అలా చేస్తూ ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. మేము కూడా ఏదన్నా చెయ్యాలని. ఏముందండి, ఎప్పుడు కోపం ఉండదు, ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు. ఎంత టెన్షన్ అయినా కూడా ప్రశాంతంగానే ఉంటారు ఆయన. కోపం ఉండదు అసలు. ఒక్కసారిగా అధికారం చేతికొచ్చినా ఏమాత్రం గర్వం దరిచేరనీయలేదు చినరాజప్ప. అప్పుడు ఇప్పుడు తన వద్దకు వచ్చే కార్యకర్తలకు అదే పలకరింపు. ఆధ్యాత్మిక చింతన సైతం ఎక్కువే. తన ఇంటి ఆవరణలో ఉండే పచ్చని చెట్లంటే చినరాజప్పకు ఎంతో ప్రేమ. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భద్రతా కారణాల వల్ల నడకకు వెళ్లటం, బయటకు సరదాగా వెళ్లటం కుదరలేదంటూ నవ్వుతూ తెలిపారు చినరాజప్ప. కోనసీమ యాసలో ఆప్యాయంగా పలకరించే పేరే చినరాజప్ప. ఫలితం ఆశించకుండా కష్టించి పనిచేస్తే పదవులు వాటంతటా అవే వస్తాయని చెప్పడానికి ఈయన రాజకీయ జీవితమే ఓ నిదర్శనం. అటు కుటుంబ జీవితం, ఇటువైపు రాజకీయ జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు చినరాజప్ప. దైవభక్తి, అదేవిధంగా పదవి ఉన్నప్పటికి కూడా కష్టించి పనిచేసి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేదలకు, ప్రజలకు మంచి చేయాలనే తలంపుతో ముందుకు వెళ్తున్నానని చెప్తున్నారు. అమలాపురం నుంచి కెమెరామెన్ ప్రకాష్తో యేసుబాబు, ఈటీవీ న్యూస్.